నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన కలెక్టర్ అభిలాష్ అభినవ్. బోధనా వసతులపై కలెక్టర్ సమీక్ష. మెదక్ జిల్లా కల్లకల్ గ్రామంలో పోలీస్ కార్డన్ సెర్చ్. నేరాలను అరికట్టేందుకే ఈ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్న డీఎస్పీ. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు చేయాలని బీసీ సమితి డిమాండ్. లేని పక్షంలో మంత్రులను తిరగలివ్వమని హెచ్చరిక. వివరాల్లోకి వెళ్తే బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సందర్శించారు. ఉపకులపతి ఛాంబర్లో అధికారులు బోధనా సిబ్బందితో సమావేశమై విద్యార్థులకు అందిస్తున్న బోధన వసతులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రవేశాల ప్రక్రియ, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోధనేతర సిబ్బంది సమర్థవంతంగా పని సూచించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్ బాసర ట్రిపుల్ ఐటీ దేశానికి గర్వకారణమని, విద్యార్థుల యూనివర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు. కదా మీ యూనివర్సిటీ ఎట్లా ఉంది, నా పాపకి కూడా 10/10 వచ్చింది, ఎట్లా అడ్మిషన్ తీసుకోవాలి, దే వుడ్ ఆస్క్ యూ. అప్పుడు ఇఫ్ యూ సే దట్ అక్కడ మంచిగా ఉన్నాయి అంటే అది చాలా పాజిటివ్గా వస్తుంది. సో యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ కాబట్టి డెఫినెట్గా మీ యూనివర్సిటీ గురించి మీరు మంచిగా మాట్లాడితే అవుతుంది. నా సెకండ్ థింగ్ ఇస్ whatever is the positive things that you are doing in your university, you are doing lot of positive things kada. You are doing skill training, you are doing conferences, you are doing webinars, right? Yes. Idi avanni oka one more janaushadhi we have to see janaushadhi comes from government of India, so there are guidelines. Old years are hard. నేరాలను అరికట్టేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్లకల్ గ్రామంలో 3 సీఐలు, 15 మంది ఎస్ఐలు, 150 మంది సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగిందని, ఈ తనిఖీల్లో వాహనాలకు సరైన పత్రాలు లేని కారణంగా 82 బైకులు, 2 కార్లు, 1 ఆటో సీజ్ చేశారు. 285 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకుని 2పై కేసు నమోదు చేశారు. నేరాలను అరికట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. Hey babu. Hey babu. जाओ जाओ एक नंबर प्लेट హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో 4గురికి మల్కాజ్గిరి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికల్లో చోటు చేసుకున్న అక్రమాలపై జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలను సిఐడి అరెస్ట్ చేసింది. హెచ్సీఏ నిధులను దుర్వినియోగం చేసినట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సిఐడి ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసింది.
ప్లీజ్ పికప్ చేసినారు ఎప్పుడు పికప్ చేసినారు మమ్మల్ని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్ ఢీకొని యువడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో యువకుడు కొట్టుమిట్టాడుతున్నా అతన్ని ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పాలకుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. प्रशांत कवर दिया కొంచెం प्रशांत कवर दिया కొంచెం प्रशांत कवर दिया కొంచెం జనగామ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక గిర్నిగడ్డ కాలనీలో తల్లి కొడుకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ దయాకర్, తన తల్లి అహల్యగా గుర్తించారు. ఒకేసారి ఇద్దరు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని పక్షంలో మంత్రులను, ఎమ్మెల్యేలను గ్రామాల్లో, పట్టణాల్లో, నియోజకవర్గాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారి పద్మావతి, ఉపాధ్యక్షురాలు తాళ్ల భాగ్యలక్ష్మి, జనరల్ సెక్రటరీ ఈ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇతరత్ర కారణాలు ఉన్నా కూడా బీసీల రిజర్వేషన్ తగ్గించినటువంటి బలమైన కారణంతో బీసీల ఆగ్రహానికి లోనై టీఆర్ఎస్ పార్టీ పదవీచ్యుతులైనటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా ఇలా స్పష్టం చేస్తున్నాం. ఇదే సందర్భంలో మా రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి మాకు హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బీసీలు అందరూ కూడా మద్దతుగా నిలవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి విషయం మీకు తెలుసు, మాకు తెలుసు.
స్వయంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. సివిల్ సొసైటీ మొత్తం కూడా మాతో నిలబడడం వల్లనే ఇవాళ మేము రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతున్నామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. మరి దీని తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలలో కులగణన అనేది ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. కొన్ని తప్పులు దొరిలే అని చెప్పేసి మేము కూడా ప్రభుత్వాన్ని చెప్పినాం. తర్వాత దాన్ని సరిదిద్దినటువంటి సందర్భం ఉంది. డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేసిందో అది కూడా భూసాని వెంకటేశ్వరరావు గారి యొక్క సమక్షం లోపల వారి యొక్క నేతృత్వం లోపల ఏర్పడినటువంటి కమిషన్ యొక్క రిపోర్ట్ కూడా రెడీ ఉన్నది. మీ అందరికీ తెలుసు ఇందిరా సహాని కేసు ఏదైతే 1992లో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విధంగా రిజర్వేషన్ల యొక్క పరిమితిని 50% మించకూడదనేటటువంటి ఒక నిబంధన ఉన్న విషయం మీకు తెలిసిందే. అయినా కూడా సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక విధానాల ద్వారా దాన్ని అధిగమించవచ్చు అని చెప్పారు. దానికి కావాల్సింది ఏంటంటే కులగణన, డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు, అదే రకంగా ప్రభుత్వ ప్రతిపాదన. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేసిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ తర్వాత అసెంబ్లీలో బిల్లులను పాస్ చేసేందుకు గవర్నర్ గారి దగ్గర పంపించింది. సంతోషం, మేము దానికి సంతోషాన్ని వ్యక్తం చేసినాం, ఇప్పుడు కూడా వ్యక్తం చేస్తున్నాం. అయితే ఆ బిల్లులను అమలు చేసేటటువంటి బాధ్యతను రాహుల్ గాంధీ గారు తీసుకుంటారా, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారా అనేటటువంటి విషయాన్ని ఏలూరు జిల్లా పాత చింతలపూడి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమల్లోకి తేవడంతో తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని, ఆ ఘనత మంత్రి లోకేష్కే దక్కిందని ఐటీడీపీ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం, ప్రధానోపాధ్యాయులు హేమలత, సహోధ్యాపయులు తదితరులు పాల్గొన్నారు. లైన్లో వెళ్తున్నారు. మరి చదువు ఎప్పుడు వస్తుంది? తల్లిదండ్రులు కూడా సక్రమంగా పిల్లల్ని వాడి స్కూల్లో కలంగానే పిల్లలకి చక్కగా బుక్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి చక్కగా చదువుతున్నారో లేదు మనం దాన్ని అబ్జర్వేషన్ చేయాలి. కానీ వాళ్ళు ఏంటంటే ఏమీ లేదు, ఉద్యోగస్తులు రావడం ఆఫీస్ ఉందా లేదని చూడటం వెళ్ళిపోవడం, ఇది వాళ్ళ పని మీద వాళ్ళు. తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లలకు సర్చించమా లేదా, స్కూల్లో సంచులు ఇస్తున్నారు, ఇచ్చారు లేదా, మా పిల్లలు పడికెళ్తారా లేదా. అది కాకుండా ఇవాళ మరి ఆ గవర్నమెంట్ స్కూలు వీళ్ళు తీసేస్తే అక్కడ చెప్పేది కూడా వీళ్ళే చక్కగా మన పిల్లల్ని జాగ్రత్తగా చదివించి మంచి విద్యాబుద్ధులు వాళ్ళకి వస్తే వాళ్ళు ఏం తోసుతారు, ఏ జాయింట్ కలెక్టర్, ఏ కలెక్టర్ అంటే మనకే కారణం. అలాగే మన టీచర్స్ చక్కగా స్కూలు మనకి స్కూల్ కావలేదు, కొత్త స్కూలే అందరూ వదిలివచ్చు. చదువుకోని పిల్లలంతా కలవట్ల మీద ఆ నీళ్ళు గుర్తుకోవడం, గాలి గుర్తుకోవడం, అలా లైన్లో వెళ్తున్నారు. మరి చదువు ఎప్పుడు వస్తుంది? కాకినాడ జిల్లా కోటనందూరులో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు, కమిటీ డైరెక్టర్ వెలగ వెంకటకృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎలా వచ్చాయమ్మా కొంచెం కూటమి ప్రభుత్వం తరఫున నారా లోకేష్ గారు, మన యనమల రామకృష్ణ గారు, మన యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం యొక్క పాఠశాలలో మెగా పేరెంట్స్ డే అనే కార్యక్రమం జరపడం జరిగింది. పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఉండాలనే ఉద్దేశం మీద నారా లోకేష్ గారు మంచి శ్రద్ధ తీసుకుని పిల్లలకి బుక్స్ అయితేనేమి, పిల్లలకి బ్యాగ్స్ అయితేనేమి, పిల్లలకి డ్రెస్ అయితేనేమి, ఇవన్నీ కూడా చక్కగా ఉన్నట్లయితే పిల్లలు ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువుకుంటారనే ఉద్దేశం మీద మన నారా లోకేష్ గారు ఈ యొక్క మెగా పేరెంట్స్ కార్యక్రమం రూపుదిద్దారు. అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా వాళ్ళ బాధ్యతాయుతముగా ఈ రోజు మెగా పేరెంట్స్ డే చక్కగా జరపడం జరిగింది.
కూటమి ప్రభుత్వ సూపర్ 6 పథకాలతో ప్రతి ఇల్లు సంతోషంగా ఉందని, కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి నెలకొందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబ్రిట్రగుంట గ్రామంలో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివరాలను మైటీడీపీ యాప్లో అప్లోడ్ చేసి వారితో సెల్ఫీ దిగారు. కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలను వివరించారు. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బోగోలు మండలం పాతబెట్టగొండ గ్రామంలోని ఈ రోజున డోర్ టు డోర్ క్యాంపెయిన్ని ఇప్పుడే నిర్వహించడం కూడా జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళటం, వారి యొక్క సమస్యలు, కుటుంబ విషయాలు తెలుసుకోవటం, ముఖ్యంగా పెన్షన్ కానీ, అన్నదాత సుఖీభావ కానీ, రేషన్ కార్డు కానీ, ఏదైనా సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా యాప్లో అప్లోడ్ చేయటం, ప్రభుత్వం మీద ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవటం, ఇంకేదైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా తెలుసుకొని నోట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఏ ప్రాంతంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించే విధంగా యాప్ని రూపొందించడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుందని దానికి ఇది ఒక నిదర్శనం. కోనసీమ జిల్లా రాజోలు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ చాలా కీలకమైందన్నారు. ప్రతి విద్యార్థి చదువు నిర్లక్ష్యం చేయకుండా ప్రగతి వైపు పయనించాలని ఎమ్మెల్యే సూచించారు. నేను కూడా ఇదే కళాశాలలో చదివి ఉన్నత స్థానాలు అధిరోహించానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు, డీసీపీ బుజ్జి శ్రీనివాస్, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఒక ప్రతి పిల్లవాడి మీద 15,000 రూపాయలు ఎంతమంది ఉన్నా సరే ఆ కుటుంబంలో వాళ్ళందరికీ కూడా వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎంతో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. దాంతోపాటు మిడ్ డే మీల్ కూడా చాలా క్వాలిటీ ఫుడ్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. నాకున్న అభిప్రాయము లేకపోతే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా క్లోజ్గా పేరెంట్స్ వాచ్ చేస్తారు. అలాంటిది ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలతో వారు ఎలా చదువుతున్నారు, వారి పిల్లల యొక్క చదువు ఎలా సాగుతుంది, ఏ టీచరు ఎలా చెప్తున్నారు, పిల్లలు చదివే దాని గురించి టీచర్స్ తోటి మాట్లాడటానికి పేరెంట్స్ కోసం మంచి అవకాశాన్ని ఈ నెల్లూరు నగరంలోని జెండా వీధిలో గల పీఎన్ఎం జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీ వక్ఫ్ బోర్డు తరపున వచ్చే అకాడమిక్ ఇయర్కి 200 మంది ఇంటర్మీడియట్ ముస్లిం విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్య అందిస్తామని తెలిపారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, పేదలకు ఉన్నత చదువు అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నారా లోకేష్ పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. తండ్రినైన నేను మా పిల్లలను పాఠశాలకు టీచర్స్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిడ్డలకి యూనిఫామ్లు ఇస్తాము, బుక్స్ ఇస్తాము, ప్లే గ్రౌండ్ ఇస్తాము, టీచర్స్ ఇస్తాము. అయితే 100 మందిలో ఒకడే ఎందుకు ఉన్నత స్థాయికి వస్తున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఇక్కడ అందరికీ ఒకటే, స్కూల్లో టీచర్ ఒకటే, క్లాస్ రూమ్ ఒకటే, ఫ్యాన్లు ఒకటే, క్లాస్ బోర్డ్ ఒకటే, బెంచీలు ఒకటే, టాయిలెట్స్ ఒకటే, తాగే నీళ్లు ఒకటే. ఇక్కడ ఏం మార్పు లేదు. మార్పు అంతా ఎక్కడుంది? ఇంట్లో.
Please charge your phone. అక్కడ ఉండే పరిస్థితులు వేరు, ఇంట్లో ఉండే అక్కడ ఉండే ఆ యొక్క సరౌండింగ్స్, ఇంట్లో ఆ పిల్లల్ని బ్రూమ్ చేసే పద్ధతి ఇక్కడ బడిలో చదివినంత మాత్రం నెల్లూరు జిల్లా ముత్తుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మరింతగా మెరుగుపరచడమే లక్ష్యంగా పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉంటారు పెట్టేస్తారు దూరం నుంచి. కావడం పదాన్ని వెలుగులోంచినటువంటి బాలికలు మౌలిక ఉంటారు పెట్టేస్తారు దూరం నుంచి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రంలోని సద్గురు సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుండే సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలతో పాటు విశేష పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనయుడు రాజగోపాల్ రెడ్డి, కోడలు శృతిరెడ్డి పాల్గొని సాయిబాబాను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా సర్వేపల్లి సాయిబాబా మందిరంలో కిషోర్ రెడ్డి కుమార్తె శ్రీనిత వైభవంగా చేసినారు, హోమం చేశారు, అందరికీ భోజనాలు పెడుతున్నారు. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా సిన్సియర్గా చేస్తారు. చాలామంది భోజనం చేస్తున్నా మంచి కార్యక్రమం చేశారు. ఆ భగవంతుడి ఆశీర్వాదాలు వాళ్ళ కుటుంబానికి అందరికీ ఉండాలా, మా ప్రాంత ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. విశాఖ సింహాచల క్షేత్ర గిరి ప్రదక్షిణ భక్తులతో జనసంద్రంగా మారింది. స్వచ్ఛంద సంస్థలు, కొన్ని కమిటీలు భక్తులకు ఆహార పదార్థాలు అందజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాటు చేశారు. పార్థసారథి, నేను గాజువాక ఇన్స్పెక్టర్ని. ప్రతి సంవత్సరం కూడా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క గిరి ప్రదక్షిణ అనేది మన యొక్క విశాఖపట్నం నుంచే కాకుండా ఒరిస్సా తర్వాత చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రజలు అశేషంగా వస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో. సో ఈ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మాకు అప్పుగర్లో వచ్చేసి డ్యూటీ అలాట్ చేశారు. ఇటు ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా, ఆడవాళ్ళని వచ్చేసి ఈవిటీజింగ్ చేయకుండా, చిన్నపిల్లల్ని, తప్పిపోయిన పిల్లల్ని వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం ఇవన్నీ జరుగుతుంది. ఇక్కడికి వచ్చే ప్రజలకి మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఎవరికి ఎటువంటి అసౌకర్యం వచ్చినా కూడా మేము ఈ జంక్షన్లోనే ఇక్కడే ఉంటాము 24/7. కాబట్టి మీరు తప్పనిసరిగా మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. విశాఖ సింహాచల క్షేత్ర గిరి ప్రదక్షిణ భక్తులతో జనసంద్రంగా మారింది. స్వచ్ఛంద సంస్థలు, కొన్ని కమిటీలు భక్తులకు ఆహార పదార్థాలు అందజేశారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. పార్థసారథి, నేను గాజువాక ఇన్స్పెక్టర్ని. ప్రతి సంవత్సరం కూడా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క గిరి ప్రదక్షిణ అనేది మన యొక్క విశాఖపట్నం నుంచే కాకుండా ఒరిస్సా తర్వాత చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రజలు అశేషంగా వస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో. సో ఈ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మాకు అప్పుగర్లో వచ్చేసి డ్యూటీ అలాట్ చేశారు. ఇటు ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా, ఆడవాళ్ళని వచ్చేసి ఈవిటీజింగ్ చేయకుండా, చిన్నపిల్లల్ని తప్పిపోయిన పిల్లల్ని వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం ఇవన్నీ జరుగుతుంది. ఇక్కడికి వచ్చే ప్రజలకి మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఎవరికి ఎటువంటి అసౌకర్యం వచ్చినా కూడా మేము ఈ జంక్షన్లోనే ఇక్కడే ఉంటాము 24/7. కాబట్టి మీరు తప్పనిసరిగా మాకు సహకరించవచ్చు. కోనసీమ జిల్లా తొండవరం హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మహావిద్యా యజ్ఞంలో భాగస్వాములై పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నీకు భరోసావే నిలవడం అమ్మ మనసుకే తెలుసు. కుటుంబం అంతా అనారోగ్య పాలైన వేళ రాత్రి పగలు తేడా లేక సేవకురులై నిలిచేది. త్యాగానికి చిరునామై తను వెళ్ళ తడిచేది అమ్మ. దాతలు కూడా ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు హెడ్ మాస్టర్ గారు చెప్పారు, ఇక్కడ చాలామంది ఇక్కడే చదువుకుని ఇక్కడ టీచర్స్గా కూడా పనిచేసి మరలా సార్ ఎంఏఓగా కూడా ఇక్కడ పనిచేసినటువంటి సందర్భంలో ఆ సార్ యొక్క సర్వీసెస్ ఈ స్కూల్కి ఎంతో ఉపయోగపడుతుంది. పూర్వ విద్యార్థులు అంటే ఎక్కడి నుంచో రారు, ఇదే ఊర్లో ఇదే స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు మరలా ఇక్కడ పనిచేసి ఈ స్కూల్కి ఈ ఊరికి కూడా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మీకు అందిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి. పూర్వ విద్యార్థులు, దాతలు అందరూ కలిసి ఈ స్కూల్ యొక్క అభివృద్ధికి, పిల్లల యొక్క విద్యలో మీ యొక్క తోడ్పాటు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడ ప్లాంట్ ఇవ్వటం జరిగింది. అదేంటంటే తల్లి మనం వేసేటువంటి మొక్క రెండూ ఒకటే. ఎందుకంటే దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి మొక్కను చూసి ఏ విధంగా మనం సంతోషపడతామో అలాగే డైలీ మన తల్లి చేసే కార్యక్రమాలని, తల్లిని చూసి కూడా ఆ విధంగా సంతోషపడతామని ఈ యొక్క ప్లాంట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.